హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. టుడే స్క్వేర్ బేస్డ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ చూద్దాం. స్క్వేర్ బేస్డ్ సిట్టింగ్ అరేంజ్మెంట్లో 4 కార్నర్స్ ఇన్సైడ్, మిడిల్లో ఉన్న వాళ్ళు అవుట్ సైడ్. ఆ ప్రాబ్లం చూద్దాం. ఓకే, మనకు ప్రాబ్లం ఏమి ఇచ్చిందంటే 8 పర్సన్స్ PQRSUVWX అనే పర్సన్స్ ఇచ్చిండు. are sitting in a square table but not necessary in the same order. Okay, 4 of them are sitting in a corner and all are facing inside. ఇప్పుడు మనం స్క్వేర్ టేబుల్ ఇలా డ్రా చేసుకున్నాం అనుకో. ఈ కార్నర్స్ ఉన్నారు కదా, ఈ కార్నర్స్ అనేవాళ్ళు ఇన్సైడ్. ఓకేనా, కార్నర్స్ ఇన్సైడ్ అంటే ఏంటిదంటే ఈ కార్నర్స్, ఈ 4 కార్నర్స్ ఉన్నారు కదా, వీళ్ళకు రైట్ సైడ్ ఇటు, లెఫ్ట్ సైడ్ ఇటు అన్నట్టు. ఓకేనా, కార్నర్కి ఉన్న వాళ్ళు ఫేసింగ్ ఇన్సైడ్ అంటే వీళ్ళకి రైట్ ఇటు, లెఫ్ట్ ఇటు. అండ్ రిమైనింగ్ 4 ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ మిడిల్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద స్క్వేర్ అండ్ ఆల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్. ఈ మిడిల్లో ఉన్నారు కదా 4 మెంబర్స్, వీళ్ళు అనేవాళ్ళు అవుట్ సైడ్. అవుట్ సైడ్ అంటే వీళ్ళకు లెఫ్ట్ ఇటు, రైట్ ఇటు అన్నట్టు, ఆపోజిట్. ఓకేనా, మనం ఇలా డ్రా చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఒకవేళ ఇక్కడ ఆర్ వచ్చింది అనుకో, వీళ్ళకి ఇమీడియట్ రైట్ ఇటు, లెఫ్ట్ ఇటు. ఇక్కడ వేరే వచ్చారు అనుకో, వీళ్ళకు రైట్ అంటే ఇటు, లెఫ్ట్ అంటే ఇటు. ఓకేనా, ఇట్లా 4 పాసిబిలిటీస్ వేసుకుందాం. మనకు 1K రాదు, సో ఫస్ట్ వేసుకున్నాం అనుకో, ఫాస్ట్గా క్వశ్చన్ రీడ్ చేసి ఇటు అటు ఇట్లా వేస్తే ఫాస్ట్ అయిపోతుంది. ఓకేనా, ఈ 2కి సేమ్ వేద్దాం, ఈ 2కి సేమ్ వేసుకున్నాం. ఓకే, మీరు ఒకవేళ బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే అప్లై చేసి ఏం ప్రిపేర్ కాకపోతే ఈ వీడియోస్ చూడండి. ఇవన్నీ ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. వచ్చినట్టే అనిపిస్తే కానీ ఎగ్జామ్స్లో పోయినాక కన్ఫ్యూజ్ అవుతాం మనం. సో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఓకేనా, ఇలా డ్రా చేసుకున్నాం. 4 డ్రా చేసుకున్నాక క్వశ్చన్ రెడీ చేద్దాం. మనకు ఫస్ట్ ఏమి ఇచ్చిండు, P సీట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ W అన్నాడు. డబ్ల్యూకు థర్డ్ రైట్ P అన్నాడు. కానీ మనకు డబ్ల్యూ ఇన్సైడ్ అవుట్ సైడ్ తెలియదు. సో మనం ఒకటి ఇన్సైడ్ అనుకుందాం, ఒకటి అవుట్ సైడ్ అనుకుందాం. ఏమన్నాడు, డబ్ల్యూకు థర్డ్ రైట్ P అన్నాడు. సో డబ్ల్యూ ఫస్ట్ అవుట్ సైడ్, ఇన్సైడ్ అన్నాం అనుకో, డబ్ల్యూకు థర్డ్ రైట్ 1 2 3, డబ్ల్యూకు థర్డ్ రైట్ P. సో ఇది కూడా సేమ్ వేసుకుందాం. ఎందుకు సేమ్ వేసుకున్నాం, మనకు ఒకవేళ 1% బిట్వీన్ అన్నాడు అనుకో, మనకి ఇక్కడ ఒక ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ ఒక ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. సో ఇట్లా 2 వేసుకున్నట్టుతో ఇక్కడ ఎక్స్ అవుతుంది, ఇక్కడ 1%. సో 2 కేసెస్ వేసుకోవచ్చు మనం. అందుకే ఇక్కడ మనం ఇన్సైడ్ అనుకున్నాం డబ్ల్యూ, ఒకసారి అవుట్ సైడ్ అనుకుందాం. ఓకేనా, ఏమన్నాడు, డబ్ల్యూకు థర్డ్ రైట్ P అన్నాడు. మనకు అవుట్ సైడ్ ఉన్నప్పుడు రైట్ ఎటు సైడ్, ఇటు సైడ్. ఓకేనా, అవుట్ సైడ్ అంటే అవుట్ సైడ్ ఉన్నప్పుడు రైట్ ఇటు, డబ్ల్యూకు థర్డ్ రైట్ 1 2 3, డబ్ల్యూకు థర్డ్ రైట్ P. ఓకేనా, నెక్స్ట్ ఏమన్నాడు, 2 పర్సన్స్ సిట్ బిట్వీన్ X అండ్ V. X అండ్ Vకి 2 పర్సన్స్ అండ్ హూ అని అంటే బిఫోర్ లెటర్ చూసుకోవాలి. ఓకేనా, V ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ W అన్నాడు. అండ్ నెక్స్ట్ ఏమన్నాడు, Q సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ డబ్ల్యూకు ఇమీడియట్ రైట్ Q అట. ఇది మనకి ఇన్సైడ్ కాబట్టి మనకు డబ్ల్యూకి ఇమీడియట్ రైట్ ఎక్కడ వస్తున్నారు, ఇక్కడ. సో ఇది కూడా సేమ్. ఇది అవుట్ సైడ్ వాళ్ళకి ఇమీడియట్ రైట్ ఇటు సైడ్, డబ్ల్యూకి ఇమీడియట్ రైట్ Q అన్నాడు. ఇంకా నెక్స్ట్ మనకి ఏమన్నాడు, ఇప్పుడు 2 పర్సన్స్ బిట్వీన్ X అండ్ V ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ డబ్ల్యూకు ఇమీడియట్ నైబర్ V అట. డబ్ల్యూకు ఇమీడియట్ నైబర్ V. ఆల్రెడీ మనకు డబ్ల్యూకి ఇమీడియట్ నైబర్ ఒకరు ఉన్నారు. సో ఇంకో పర్సన్ V ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ V. ఓకేనా, దీనికి ఎక్కడ ఓకేనా, డబ్ల్యూకి ఇమీడియట్ నైబర్ V. ఓకేనా, ఇలా వేసుకున్నాక 2 పర్సన్స్ సిట్ బిట్వీన్ X అండ్ V అన్నాడు. X అండ్ Vకి 2 పర్సన్స్ అన్నాడు. మనం ఇట్లా చూసుకున్నట్లయితే
ఇప్పుడు వీకి ఉన్న ఎక్స్కు 2 పర్సన్స్ ఉన్నారు, మనకు 2 ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్స్ ఇక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది. సో ఒకటి ఇక్కడ వేసుకుందాం, ఒకటి వి అండ్ ఎక్స్ ఇక్కడ, దీనికి కూడా వి ఎక్స్ ఒకటి ఇక్కడ వేసుకుందాం, ఇంకోటి ఇక్కడ వేసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ ఇంకేమన్నాడు, ఆర్ ఈజ్ నైదర్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎక్స్ వి. ఎక్స్ అండ్ వికి ఇమీడియట్ నైబర్ ఆర్ ఉండద్దు. ఓకేనా. ఎక్స్ అండ్ వికి, ఎక్స్కి ఇమీడియట్ నైబర్స్ ఎవరెవరు, ఇటు వికి ఇటు. సో ఇటు ఎక్స్ ఉన్నాడు వి ఉన్నాడు, సో ఈ 2 కూడా వచ్చే ఛాన్స్ లేదు, ఎవరు ఆర్. సో ఈ 2 లేకపోతే మనకి ఇంకా ఖాళీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఒక్కటే కాబట్టి ఆర్ అనేవాడు ఇక్కడ. వి అండ్ ఎక్స్కి ఇమీడియట్ నైబర్ ఆర్ కాదన్నాడు, సో ఈ ఎక్స్కి ఆల్రెడీ ఫిల్ అయిపోయారు, ఈ వికి ఒకటే ఛాన్స్ ఉంది. సో మనకు ఆర్ అనేది ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది, జస్ట్ చిన్నగా వేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వి అండ్ ఎక్స్కు ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ ఫిల్ అయిపోయింది, సో ఇక్కడ ఆర్ రావద్దు, సో ఇక్కడ 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వి అండ్ ఎక్స్ ఇమీడియట్ నైబర్స్ ఆల్రెడీ 2 ఇటు సైడ్ ఉన్నారు, సో మిగిలిన ఛాన్స్ ఇక్కడనే మనకు ఆర్. ఓకేనా. నెక్స్ట్ ఇంకేమన్నాడు మనకు, యూ ఫేస్ అవుట్ సైడ్ అట. యూ అనేవాడు అవుట్ సైడ్, చూడండి యూ అనేవాడు అవుట్ సైడ్ అంటే మనకు ఎక్కడున్నారు, మిడిల్ ఉన్నారు కదా, మిడిల్. మళ్ళీ ఇంకేమన్నాడు మనకు, ఆర్కి ఇమ్మీడియట్ లెఫ్ట్ యూ అట. ఆర్కి ఇమ్మీడియట్ లెఫ్ట్ యూ, ఆర్కి ఇమ్మీడియట్ లెఫ్ట్ యూ, ఆర్కి ఇమ్మీడియట్ లెఫ్ట్ యూ, ఆర్కి ఇమ్మీడియట్ లెఫ్ట్లో యూ రావాలి, మళ్ళీ ఆర్ అనేవాడు మిడిల్ ఉండాలి. ఓకేనా. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక చూడండి, ఇక్కడ ఆర్కి ఇమీడియట్ లెఫ్ట్ యూ అన్నాడు, ఆర్కి ఇమీడియట్ లెఫ్ట్ యూ అన్నాడు, ఇక్కడ ఆర్ ఇక్కడ ఉంది, మనకి ఇమీడియట్ లెఫ్ట్ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది కదా లెఫ్ట్, సో ఈ పాసిబిలిటీ అనేది రాంగ్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఇక్కడ కూడా ఇగో ఆర్కి ఫిల్ అయిపోయింది 2 సైడ్స్, సో ఇది కూడా రాంగ్. సో మనం ఇప్పుడు ఈ 2 చూడాలి. ఓకేనా. ఆర్ అనేది మనకి ఇక్కడ ఓన్లీ 2 ఛాన్సెసే ఉంది. ఓకేనా. ఆర్ అనేది మనకి ఇక్కడ ఓన్లీ 2 ఛాన్సెస్ ఉంది. ఒకవేళ మనం ఇక్కడ ఆర్ అన్నాం అనుకో, ఆర్కి ఇమీడియట్ లెఫ్ట్ యూ రావాలి, ఇది ఇన్సైడ్ కదా, ఇన్సైడ్ కాబట్టి లెఫ్ట్ ఇటు, ఆర్కి ఇమీడియట్ లెఫ్ట్ యూ అనేది ఫిల్ అయిపోయింది కాబట్టి సో ఇక్కడ ఆర్ రావద్దు. ఒకవేళ మనం ఇక్కడ ఆర్ అన్నాం అనుకో, ఇక్కడ ఆర్ అన్నాం అనుకో, ఇది అవుట్ సైడ్ కదా, దీనికి ఇమీడియట్ లెఫ్ట్ అవుతుంది, ఇటు అవుతుంది కదా, అసలైతే రైట్ ఇటు, ఇది అవుట్ సైడ్ ఉంది కాబట్టి ఇమీడియట్ లెఫ్ట్ ఇటు సైడ్ అవుతుంది. ఓకేనా. ఇటు సైడ్ అవుతుంది అని మనకు యూ ఫేసింగ్ అవుట్ సైడ్ అన్నాడు, సో మిడిల్లో రావాలి యూ అనేది, కానీ మనకు కార్నర్లో వస్తుంది, సో ఈ పాసిబిలిటీ కూడా రాంగ్. ఓకేనా. ఇక నెక్స్ట్ లాస్ట్ ఇది రాంగ్ అయింది, ఇది రాంగ్ అయింది, ఇది రాంగ్ అయింది. ఇది ఒకటే చూద్దాం. మనకు ఆర్కి ఇమ్మీడియట్ లెఫ్ట్ యూ, ఇక్కడ మనకు ఓన్లీ 2 ఛాన్సెస్ ఉన్నది. ఇక్కడ ఆర్ అన్నాం అనుకో, ఆర్కి ఇమ్మీడియట్ లెఫ్ట్ అవుతుంది రైట్ సైడ్, సో ఇటు యూ వస్తుంది, ఆల్రెడీ ఫిల్ అయిపోయింది, ఒకవేళ వచ్చినా కూడా అది మనకు మిడిల్లో రావాలి, సో ఆర్ అనేది మనకి ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు. సో మనం ఆర్ ఇక్కడ అన్నాం అనుకో, ఆర్ ఇది ఫేసింగ్ ఇన్సైడ్ ఆర్ అనేది, సో మనకు లెఫ్ట్ ఇటు, ఆర్కి ఇమీడియట్ లెఫ్ట్ యూ వచ్చింది, యూ అనేది మిడిల్లో వచ్చింది అవుట్ సైడ్, సో ఇది అనేది రైట్. ఓకేనా. మనకి ఇంకొక పర్సన్ రావాలి, సో 3 రాంగ్ అయినాయి, 1 రైట్ అయింది. మనకి మిడిల్ ఎవరు వస్తారో చూద్దాం. పి వచ్చిందా, పి వచ్చిండు, క్యూ వచ్చిందా, క్యూ, ఆర్ ఎస్ వచ్చిందా, సో ఎస్ఏ రాలే, యూ వచ్చిందా, యూ వచ్చింది, వి వచ్చిందా, డబ్ల్యూ ఎక్స్, సో ఎస్ అనే పర్సన్ ఇక్కడ. ఓకేనా. 4 కార్నర్స్, 4 మిడిల్. ఒకసారి క్వశ్చన్ రీడ్ చేద్దాం. డబ్ల్యూకి థర్డ్ రైట్ పి, డబ్ల్యూ ఇన్సైడ్ అవుట్ సైడ్, థర్డ్ రైట్ అంటే ఇటు చూసుకోవాలి లెఫ్ట్ సైడ్, 1 2 3 థర్డ్ రైట్, 2 పర్సన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వి, ఎక్స్ అండ్ వికి 2 పర్సన్స్, ఎక్స్ అండ్ వికి 2 పర్సన్స్, అండ్ డబ్ల్యూకి ఇమీడియట్ నైబర్ వి. ఓకే. డబ్ల్యూకి ఇమీడియట్ రైట్ క్యూ, డబ్ల్యూకి ఇమీడియట్ రైట్ క్యూ, ఆర్ ఈజ్ ఎక్స్కి వికి ఆర్ ఇమీడియట్ నైబర్ ఉండదు, ఎక్స్కి వికి ఆర్ ఇమీడియట్ నైబర్ లేరు, వేరే కర వచ్చిండు. ఇంకా యూకి ఇమీడియట్ రైట్, ఆర్కి ఇమీడియట్ లెఫ్ట్ యూ, ఆర్కి
ఇమీడియట్ లెఫ్ట్ యూ ఫేసెస్ అవుట్ సైడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ రీడ్ చేద్దాం. హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ సిట్స్ ఇమీడియట్ రైట్ టు ఎక్స్. ఎక్స్కి ఇమీడియట్ రైట్ ఎవరు? మనకు ఫస్ట్ ఎక్స్ ఎవరో చూసుకోవాలి. అంటే ఇన్సైడా అవుట్ సైడా? మనకు ఎక్స్ అనేది ఇన్సైడా అవుట్ సైడా? అవుట్ సైడ్. అవుట్ సైడ్ కాబట్టి ఇమీడియట్ రైట్ అన్నాడు. రైట్ అంటే మనం లెఫ్ట్ చూసుకోవాలి. ఓకేనా, ఇది అవుట్ సైడ్ కాబట్టి ఇమీడియట్ రైట్ అంటే లెఫ్ట్ చూసుకోవాలి. మనకు ఎవరు? పి అనేది ఆన్సర్. సో మనకు ఇమీడియట్ రైట్ ఎవరు అయ్యారు? పి అయ్యారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ సిట్స్ అపోజిట్ టు యూ. యూకు ఎవరు అపోజిట్ ఉన్నారు? ఎవరున్నారు? మనకు ఎక్స్ అనే వాళ్ళు ఉన్నారు. కానీ మనకు ఆప్షన్లో ఎక్స్ అనే ఆప్షన్ లేదు కాబట్టి ఆన్సర్ ఈ నన్ ఆఫ్ దిస్ అని పెట్టాలి. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ వన్. హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్ బిట్వీన్ క్యూ అండ్ ఆర్. క్యూ అండ్ ఆర్కి ఎంతమంది ఉన్నారు? ఇటు సైడ్ చూసిన 3 పర్సన్స్, ఇటు సైడ్ చూసిన 3 పర్సన్స్ కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్. నెక్స్ట్, హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ ఫేసెస్ టు ద వన్ హూ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ క్యూ. క్యూ అనే వాళ్ళు మనకు ఏంటిది? ఇన్సైడ్ అయితే సెకండ్ రైట్ ఎవరున్నారు? వీళ్ళకి ఎవరున్నారు? వి అనేవాళ్ళు సెకండ్. ఫస్ట్ సెకండ్ వాళ్ళను ఎవరు ఫేస్ చేస్తున్నారు అని అడిగిండు. క్యూకి సెకండ్ పర్సన్ ఎవరు ఉంటారో వాళ్ళని ఎవరు ఫేస్ చేస్తున్నారు అన్నారు. మనకు ఎవరు? వీని ఎవరు ఫేస్ చేస్తున్నారు? పి అనే పర్సన్. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. 4 of the following 5 are a like in certain way based from a group. Find one which does not belonging to that group. మనకు 5 ఆప్షన్స్ ఇస్తాడు. అందులో 4 అనేది ఒక విధంగా ఉంటుంది, ఒకటి అనేది అట్లా ఉండదు. సో దాన్ని కనుక్కోమంటున్నాడు. పి ఇచ్చిండు. మనకు పి అనేవాడు ఇన్సైడ్, క్యూ అనేవాడు ఇన్సైడ్ ఇచ్చిండు, ఆర్ ఇన్సైడ్, ఎస్ ఇచ్చిండు, ఎస్ అనేవాడు అవుట్ సైడ్, వి ఇచ్చిండు ఇన్సైడ్. సో మనకి ఎస్ అనేది అవుట్ సైడ్ ఇచ్చిండు కాబట్టి మనకు ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. ఓకే, మనకి ఇప్పుడు ఎగ్జామ్స్లలో అన్నీ ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్, ఆల్ ఆర్ అని ఇవ్వట్లేదు, ఎందుకంటే అది అందరు నేర్చుకుంటున్నారు. సో మనకు సమ్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్, సమ్ ఆర్ ఇన్సైడ్ అనే ఇస్తున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే బిఫోర్ వీడియోస్ కూడా చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.